విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చాలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచిపెట్టవద్దు అని వాక్యంలో కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు యెహోవాను విడిచిపెట్టకూడదంటే, ఇక్కడ మనం చూస్తే 9వ శరణాన్ని చదివితే, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొల్లు పట్టనీయవు. హల్లెలూయా. ఎందుకు యెహోవాను విడిచిపెట్టకూడదంటే, మన ఆత్మను పాతాళములో విడిచిపెట్టేవాడు దేవుడు కాడు. ఎవరైతే యెహోవాను విసర్జించి వద్దనుకొని, కాదనుకొని, అవసరం లేదనుకొని ఆయనను విడిచి వెళ్ళిపోతారో వారి ఆత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే పాతాళంలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి కొన్ని మాటలు మనం చదివితే, నిర్గమాకాండంలో కొన్ని మాటలు ఉన్నాయి. 20వ అధ్యాయము నిర్గమాకాండము 7వ వచనాన్ని చదువుకుందాం. కొన్ని మాటలు ఉన్నాయి. నిర్గమాకాండము 27 ఏం రాయబడి ఉందంటే, ఇక్కడ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ఏమని చెప్తున్నాడంటే, నీ దేవుడైనటువంటి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని మన ఇష్టానుసారంగా వాడుకోకూడదు. చాలా మంది దేవుని నామాన అనేక ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దేవుని నామమున ఒట్టులు పెట్టుకుంటా ఉంటారు. ఖచ్చితంగా దేవుని తోడని చెప్తా ఉంటారు. ఇలా మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 12వ వచనం దగ్గర నుంచి చదివితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆయన నామాన్ని మనము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఇష్టానుసారంగా ఆయన నామాన్ని మనము వాడకూడదు. మరి ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో లేదా నిన్ను పుట్టించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అంటే ఏంటి? దేవుడిచ్చిన కాలం అంతా నీవు అనుభవించినట్లు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఏం చేయాలంట? నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ఎవరైతే తల్లిని తండ్రిని సన్మానించేవారుగా ఉంటారో వారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, ఇవాళ అనేక పరిస్థితులు మన ముందు కనపడతా ఉన్నాయి. తల్లి అంటే విలువ లేదు, తండ్రి అంటే విలువ లేదు. ఇష్టానుసారంగా కొద్ది రోజులే ఉంటున్నారు. ఎవరు చూసినా ఎక్కువ కాలం ఉండేవాళ్ళు లేరు. గబగబా కంగారు పడిపోయి ఏదో జీవించేద్దాం అనుకుంటున్నారు. తొందరగా జీవితకాలాన్ని ముగించుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా మనం చూస్తే నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునినైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఈ మాటలన్నీ చెప్పే ముందు ఏమన్నాడంటే ఆయన, నీ దేవుడైనటువంటి యెహోవా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరించకూడదు. మనం కీర్తనలో చదివాం. ఏమని చదివాము? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. కాబట్టి 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయంలోకి వస్తే కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయంలోకి వస్తే కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 28వ అధ్యాయము 10వ వచనం. అందుకు సౌలు
యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణం చేయగా. చూసారా, ఎవరు? దేవుడే అభిషేకించి ఇశ్రాయేలీల పైన మొట్టమొదటి రాజుగా సౌలును దేవుడే నియమించాడు. ఈ సౌలు తను బ్రతికినంత కాలం కూడా రాజ్య పరిపాలన సంగతి పక్కన పెడితే, దావీదు ఉంటే నా తర్వాత నా సంతతికి రాజ్యం నిలవదు, కాబట్టి దావీదును చంపేస్తే రాజ్యం ఉంటుందని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు. ఇంకా దావీదుకి దేవుడైనటువంటి యెహోవా తోడై ఉన్నాడని సౌలుకి భయం వచ్చేసింది. అలా అయిపోయిన కొద్ది రోజులకి సమూయేలు ప్రవక్త చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ 3వ వచనంలో సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతనిని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చెల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరూ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది. చూసారా, ఎప్పుడైతే ఫిలిష్తీయుల సైన్యాన్ని చూశాడో సౌలు మనస్సులో ఏమొచ్చిందంట? భయకంపము. భూకంపం వస్తే భూమి ఎలాగా అటు ఇటు గజగజలాడిపోయిందో మనస్సులో భయం వచ్చిందంట. ఏమని? ఈ సైన్యాన్ని చూసి అతడు చాలా భయపడిపోయాడు. భయపడిపోయి ఏం చేస్తా ఉన్నాడంటే, ఇక్కడ దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా యొద్ద విచారణ చేయగా, మరి యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. దేవుడు మాట్లాడటమే మానేశాడు. ఎందుకని? దేవుడు చెప్పినటువంటి పని చేయటానికి సౌలు తాను లోబడలేదు. అనేక పర్యాయాలు దేవునికి వ్యతిరేకమైన పనులనే సౌలు చేస్తా ఉన్నాడు. ఈ సైన్యాన్ని చూసి భయపడి మనస్సున భయకంపం చెంది ఏం చేస్తా ఉన్నాడంటే, యెహోవా యొద్ద విచారణ చేస్తే ఒక స్వప్నం రావటం లేదు, ఒక కలన్న రావటం లేదు. ఊరీము ద్వారానైనా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్తల ద్వారానైనా దేవుడు ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. ఇప్పుడు ఎటువంటి సమాధానం దేవుని వద్ద నుంచి రావటం లేదు కనుక ఇప్పుడు వేరొక నిర్ణయాన్ని తాను తీసుకున్నాడు. ఏమని? అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. చూసారా, దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, సోదె చెప్పేవారినైనా శకునములను చూచేవారినైనా కర్ణపిశాచము ఉపయోగించేవారినైనా చెల్లంగితనం చేసేవారినైనా దేవుడు ఒప్పుకోడని సౌలుకి తెలుసు. సౌలు కూడా వీళ్ళందరినీ దేశంలో నుంచి వెళ్ళగొట్టాడు. ఎక్కడన్నా సోది వినపడినా, కర్ణపిశాచం వినపడినా, ఇలాంటి యంత్ర మంత్రాలు ఏమి కనపడినా గాని తాను వారినందరినీ శిక్షించేవాడు. ఇప్పుడు ఏమీ దొరికింది అంటే, ఇతనికి దేవుని యొద్ద నుంచి ఎటువంటి సమాధానం లేకపోయేటప్పటికి నా కొరకు విచారించడం కోసం సోది చెప్పే వాళ్ళని వెతకండి అంటున్నాడు. కర్ణపిశాచం చెప్పే వాళ్ళని వెతకండి అంటున్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఏం కనబడుతుందంటే, తనకున్నటువంటి తన దగ్గర ఉండేటటువంటి వారు కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు చూడండి. ఆగ్నేయగా వారు చిత్తము ఎందరులో కర్ణపిశాచము గల యొక్కతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుష్యులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, రాజుగారండి భయం వచ్చేసి వేషం వేసుకున్నాడు. సామాన్య ప్రజలు గనక చేతులు చూపించుకునేలాగా, జాతకాలు చేపించుకునేలాగా, నుదుటి గీతలను బట్టి, హస్తరేఖలను బట్టి, కాలి రేఖలను బట్టి మరి ఇలా జాతకం చేపించుకునే వాళ్ళు ఏ విధంగా ఎదురు చూస్తారో సౌలు కూడా కర్ణపిశాచము ద్వారా ఏం చేపించుకోవాలనుకుంటున్నాడు? జాతకాన్ని చేపించుకోవాలనుకుంటున్నాడు.
ఈ జాతకం చెప్పించుకోవాలంటే సౌలుగా ఉంటే సౌలుకి ఎవరు చెప్పరు. ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే వేషం వేశాడు. ఏం వేశాడు? వేషం. నేనుగా ఉంటే అందరూ గుర్తుపడతారని సౌలుగా లేకుండా మామూలు సాధారణమైనటువంటి ఒక వ్యక్తి వేషాన్ని వేసి, ఇక్కడ మనం చూస్తే తన ఇద్దరు మరి దగ్గరున్నటువంటి వ్యక్తులను వెంట పెట్టుకొని ఎందోరు అనేటటువంటి ఒక పట్టణానికి వచ్చారు. ఈ పట్టణంకి వచ్చిన తర్వాత కొన్ని మాటలు మనకు వినపడతా ఉన్నాయి. ఏమని? ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు వానిని రప్పించుమని కోరగా, ఏమంటున్నాడు? నువ్వు నాకు శకునం చెప్పు, కర్ణపిశాచం ద్వారా నాకు శకునం చెప్పు, నేను ఒక మనిషి పేరు చెప్తాను, ఆ మనిషి పేరుని బట్టి ఆ వ్యక్తిని నీవు రప్పించాలి అని చెప్తున్నాడు. ఎందుకని? ఎక్కడి నుంచి పిలుస్తా ఉన్నాడు? దేవుని వద్ద నుంచి కాదు, ఊరిము నుంచి కాదు, ప్రవక్తల దగ్గర నుంచి కాదు. సాతాను శక్తికి వచ్చి ఆశ్రయంగా కోరుకున్నాడు. సాతాను శక్తి చేత మరి సమూయేలును తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎవరి శక్తి చేత? దేవుడైతే మాట్లాడటం మానివేశాడు. ఇక్కడ మనం చూస్తే ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలం చేశాను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతు అని అతనితో చెప్పెను అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేసెను. చూసారా? దేవుడు అవన్నీ ఒప్పుకోడు. యెహోవా దేవుడికి అవన్నీ ఇష్టం లేని, అటువంటివన్నీ ఆయన చేయడానికి అనుమతి ఇవ్వడు. ఇవాళ మనం చూసినట్లయితే చాలా మంది ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారు ఉన్నారంటే వారిలో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు, దేవుని గురించి పూర్తి అవగాహన తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సౌలు లాగా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కర్ణపిశాచం దగ్గరికి, సోది దగ్గరికి, ఆ జాతకాల దగ్గరికి, శకునం దగ్గరికి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. చూడండి, అవి దేవునికి ఇష్టం లేని కార్యాలు. అయినా తెలిసి కూడా ఎవరితో ప్రమాణం చేస్తా ఉన్నాడు? యెహోవా జీవము తోడు. ఎంత భయంకరం అండి ఈ మాట. నీ దేవుడైన యెహోవా నామమును నీవు వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని గౌరవం లేకుండానే మనం మాట్లాడకూడదని దేవుడు చెప్తుంటే, ఇక్కడ కర్ణపిశాచం కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ సోదె వినటానికి లేదా ఆ శకునం వినటం కోసం ఏం ప్రమాణం చేస్తున్నాడంటే యెహోవాతోనే, యెహోవా నామమునే ప్రమాణం చేసి నీకు మరణమేమీ రాదంటా ఉన్నాడు. చూసారా ఎంత దిగజారిపోయాడంటే సౌలు భయంకరంగా దిగజారిపోయాడు. ఎందుకు అంత దిగజారిపోయాడంటే ఫిలిష్తీయుల దండును చూసి అతడు మనస్సున భయకంపము నొంది ఉన్నాడు. మొట్టమొదటిగా అసలు దేవునితో సంబంధమే లేకుండా పోయాడు. దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ స్త్రీతో మాట్లాడారు వీళ్ళు. ఇక్కడ ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలనని ఎడుగగా అతడు సమూయేలును రప్పింపవలను అనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితువని సౌలుతో చెప్పగా. హల్లెలూయా. చూసారా, ఇంతవరకు తెలియనటువంటి గొప్ప సత్యం ఏంటంటే ఈ మారు వేషంలో ఉన్న వ్యక్తి సౌలని తెలిసిపోయింది ఆవిడికి. ఎక్కడికే? మారు వేషం వేసుకొని ఆవిడ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి సౌలు గారని తెలిసిపోయింది. ఇంకోటి మనం చూస్తే ఇక్కడ కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. ఏమని? చూడండి, నీవు నన్నెందుకు మోసపుచ్చితువని సౌలుతో చెప్పగా రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగుగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. హల్లెలూయా. చూసారా, నీతిమంతులను కూడా వాడు చెరపట్టేశాడు. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని కూడా
వాడు దుష్టుడు ఏం చేశాడంటే చెరపట్టి బంధించి పాతాళంలో ఉంచాడు. ఇంకా మనం చూసినప్పుడు కొన్ని మాటలు కనపడతా ఉంటాయి ప్రకటన గ్రంథంలో. యేసు ప్రభు వారు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి. ఏమన్నారు ఆయన? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి. ఒక విధంగా మనం ఈ సోదిని గాని, ఈ కర్ణపిశాచాన్ని గాని, లేదా మనం చూసినప్పుడు ఈ చెల్లంగితనాన్ని గాని మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళు శూన్యంలో ఉన్నటువంటి పేర్లను తీసుకుని వస్తారు. ఈ శూన్యంలో ఉన్నటువంటి పేర్లను బట్టి వాళ్ళు జాతకాలు చెప్పేవారుగా ఉన్నారు. అయితే వాస్తవంగా ఈవిడ మరెన్నడూ చూడనటువంటి దృశ్యాన్ని చూసింది. ఈ శూన్యంలో నుంచి శూన్యంలో కనపడేటటువంటి ఆ నామాలు వచ్చి మరి మాట్లాడుతూ మనం వింటాం. కానీ ఈవిడికి ఒక కొత్త సంఘటన ఈ సౌలు గారు ఎవరినైతే సమూయేలు రప్పించమన్నాడో ఆ సమూయేలు గారు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాడంటే, భూమిలో నుండి వస్తా ఉన్నాడంట. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కుకుంటా వస్తా ఉన్నాడంట. హల్లెలూయా. మామూలు మాటలయ్యి భయపడింది, అరిసింది, నీవు సౌలువే అంది. మరి సమూయేలు కనపడినప్పుడు సౌలు కనపడ్డా? పైన ఉండేవాడు భూమి లోపల నుంచి వచ్చేటటువంటి సమూయేలే కనపడినప్పుడు భూమి పైన తన ఎదుట మారువేషం వేసుకున్నటువంటి సౌలు కనపడడా? ఆవిడికి ఇద్దరు కనపడ్డారు. వెంటనే అడిగింది, నీవు సౌలువే కదా, నువ్వు ఎందుకు ఇలాంటి పని చేశావంటే, నువ్వు భయపడవద్దు, నీకేం కనపడింది చెప్పంటే అప్పుడు చెప్తుంది ఏమని, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొని నా ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అనగా, ఇంకా వస్తున్నాడు, ఇంకా దగ్గరికి రాలేదు, పైకి వస్తున్నాడు. ఇంకా మనం చూస్తే ఈ మాటలు చదువుకుంటా వెళ్తే, సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిదివని సౌలును అడగగా. ఏంటి చూడండి, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. ఎక్కడి నుంచి వచ్చాడు సమూయేలు? భూమి లోపల నుంచి వచ్చాడు, పాతాళంలో నుంచి పైకి వచ్చాడు, భూమి మీదకి వచ్చేసాడు. వెంటనే ఇతను కూడా సమూయేలును చూసి సాగిలపడి నమస్కారం చేశాడు. ఏం చేశాడు? నమస్కారం చేశాడు. ఇప్పుడు సమూయేలు మాట్లాడుతున్నాడు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిదవని సౌలును అడగగా, సౌలు నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తిని. చూసారా ఎక్కడి నుంచి పిలిపించాడు? శకును దగ్గరకు వచ్చి శకును అడిగితే వస్తాడా? రాడు. కానీ దేవుడు ఒక వార్త చెప్పాలనుకున్నాడు. అందుకే పాతాళ లోకానికి ఉన్నటువంటి తాళపు చెవిని తీసి వెళ్ళి ఆ సౌలుకి ఏం చెప్పాలో ఆ మాటలు చెప్పిరామని ఎవరిని పంపించాడు? దేవుడు ఎవరిని పంపించాడు? సమూయేలు పంపించాడు. సమూయేలు చక్కగా భూమిలో నుంచి నడుచుకుంటా పైకి వచ్చేసి సౌలుతో మాట్లాడి మరలా తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన నీకు ప్రయోజనమేమి? చూడండి, దేవుణ్ణే శత్రువుని చేసుకున్న తర్వాత మీరు దేవునినే శత్రువుని చేసుకున్న తర్వాత ఇంకా సేవకుడిని అడుగు ఉపయోగం ఏమి ఉండదు. యెహోవానే మీరు పగవారుగా చేసేసుకున్నారు, ఇంకా సేవకుడిని అడుగు ఉపయోగం ఏముంది? ఇంకా మనం చూస్తే కొన్ని మాటలు అంటున్నాడు, యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతిలో నుండి రాజ్యమును తీసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. చూసారా, సమూయేలు భూమిలో నుంచి పైకి వచ్చి చెప్తున్నటువంటి మాటలు, నీ రాజ్యాన్ని తీసివేసి నీ పొరుగువాడైనటువంటి
దావీదుకు దానిని ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఇంకా మనం చూస్తే యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. దేవుడు చెప్పినటువంటి పనిని మనం చేయకపోతే, దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనము చేయకపోతే, దాని విషయంలో దేవుడు మనల్ని లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. చాలా మంది ఏం అడగలే అనుకుంటారు. దేవుడు ప్రతి వారికి ఏదో ఒక తలాంతు ఇస్తాడు, ఏదో ఒక పని అప్పచెప్తాడు. ఆ పనిని మనం చేయాలి. మనం చేయకపోతే ఖచ్చితంగా ఆయన లెక్క అడుగుతాడు. ఇంకా మనం చూస్తే ఇక్కడ యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, రేపు నీవు నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా. చూడండి, ఇతడు ఏదో జాతకం తెలుసుకుందామని వెళ్ళాడు, శకునం తెలుసుకుందామని వెళ్ళాడు, ఏదో సోది చెప్పించుకుందామని వెళ్ళాడు. కానీ ఏం జరిగిందంటే రేపు ఏం జరగబోతుందో దేవుడు చెప్పేశాడు. ఎందుకని? అమాలేకీయుల విషయంలో నువ్వు చెప్పినట్లు చేయలేదు కాబట్టి నీ రాజ్యము నీ యొద్ద నుంచి తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకి ఇవ్వబడుతుంది. కాబట్టి నన్ను పిలిపించావు, సరే చెప్తున్నా విను. రేపు నీవు నీ కుమారులు నా యొద్ద ఉందురు. ఎలా ఉంటారు? మీ దేహాలను విడిచిపెట్టి, నేను ఆత్మను గనక మీరు కూడా మీ దేహాలను విడిచిపెట్టి ఆత్మలుగా నా యొద్ద ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ సౌలు చాలా బాధపడిపోయాడు. ఇక్కడ మనం చూస్తే సమూయేలు మాటలకు సౌలు బహు భయమంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనం ఏమీ చేయక నుండినందున బలహీనుడాయను. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో ఒక రాత్రల్లా ఒక పగలల్లా నేల మీద పడిపోయినటువంటి సౌలు లేవకుండా అలాగే ఉన్నాడు. ఒక విధంగా మనం చెప్పాలంటే ఉపవాసంతోనే ఉన్నాడని మనము తెలుసుకోవాలి. ఇంకా కొన్ని మాటలు కిందకు వస్తే చూడండి, ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నేను నీకు ఇంత ఆహారం వడ్డించుదును, నీవు భోజనం చేసి ప్రయాణమైపోవుటకు బలం తెచ్చుకొని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయనెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచము మీద కూర్చుండెను. ఏముంది? ఆ యుద్ధాలకు వెళ్ళిన తర్వాత ఏం లేదు. ఫిలిష్తీయుల చేతులకి, ఫిలిష్తీయుల దండుకి ఇశ్రాయేలీలందరినీ నేను అప్పగిస్తానని చెప్పాడు ఆయన. ఫిలిష్తీయుల దండుకి నిన్ను అప్పగిస్తాను, నీ 3 కుమారులు కూడా నేను అప్పగిస్తానని సెలవిచ్చాడు. ఇక రేపు చచ్చిపోతాడని తెలిసిన తర్వాత మనిషి ఎలా ఉంటాడు చెప్పండి? రేపు యుద్ధంలోకి వెళ్తారు, మీరు యుద్ధరంగంలో మీరు చనిపోతారు. అందుకని దేవుడు ఈ జాతకాలు, ఈ శకునాలు అనే వాటి జోలికి వెళ్ళనివ్వడం ముందు. ఎందుకంటే నువ్వు ఫలానా రోజు సస్తావని తెలిసిపోయిన తర్వాత అసలు ఆ రోజు దాకా ఉండవు, ముందే చచ్చిపోతావు. ఏం జరుగుద్ది? జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు మరణాన్ని కూడా ఇచ్చాడు. మరణం కూడా రాయబడి ఉంది. నీకెందుకు దాని జోలు? అది వచ్చినప్పుడు, దాని సమయం వచ్చినప్పుడు అది చూసుకుంటుంది. ఆ దినము ఏ దినమో ఆ దినమో అది నీ దగ్గరకు వచ్చింది. అది ముందే ఉందని తెలిసిన తర్వాత ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఇప్పుడు దావీదు పోయే దారిలో సింహం ఉందని తెలిస్తే వెళ్తాడా? దగ్గరికి వెళ్ళిన తర్వాత కనపడింది కాబట్టి దాని మీద ఏం చేశాడు? మందలోకి వచ్చి గొర్రెపిల్లను పట్టుకెళ్ళిపోతుంది కాబట్టి చూశాడు, పరిగెత్తాడు, వెళ్ళాడు, దాన్ని చీల్చాడు, తీసుకొచ్చాడు. మనం వెళ్ళేటటువంటి మార్గంలో అదిగో అక్కడ మాకు పులి కనపడిందని ఎవరన్నా చెప్తే ముందుకెళ్తారా? వెళ్ళరు కదా. ఫలానా రోజు నీవు చనిపోతావని చెప్తే ఎవరన్నా ఇక ఎలా ఉండగలుగుతారు? అసలు ఓ భయంకరమైనటువంటి మాటలు విన్నాడు ఆయన సమూయేలు ప్రవక్త ద్వారా, సమూయేలు ఆత్మ ద్వారా. అంతే, నిశ్చేష్టుడిగా నేల మీద పడిపోయాడు. బలం లేదు, శక్తి లేదు, ఆహారం లేదు.
మనోవేదన, మనస్సంతా భయకంపం నొందిపోయి ఉన్నాడు. అసలు ఒక పక్క ఈ సైన్యాన్ని చూసి మనస్సున భయకంపం నొందితే, రెండోది ఏంటంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, సమూయేలుతో చెప్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, రేపు నువ్వు నీ కుమారులు కూడా నాతో కూడా ఎక్కడుంటారు? పాతాళములో ఉందురు. చూస్తారా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈవిడ బ్రతిమలాడింది, తన సేవకులతో పాటు లేపింది, తన ఇంట్లో ఉన్నటువంటి ఒక మరి లేత పెయ్యి ఒకటి ఉంటే తీసుకెళ్లి గబగబా దాన్ని సిద్ధం చేసి మరి పిండి తీసుకొచ్చి పులుసు లేని రొట్టెలు అప్పటికప్పుడు తయారు చేసి మరి ఆహారం వడ్డించగా తిని ఆ రాత్రి లేచి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారో రెండో రోజు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగితే ఏం జరిగింది? ఈ పక్క పేజీకి రండి, 251 పేజీ. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అభినాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. అంటే ఒక రోజు 2 రోజుల గ్యాప్ లో రేపు అన్నాడు. వీళ్ళు రాత్రి వెళ్ళారు, తెల్లారదే జరిగింది. గిల్బోవా పర్వతం మీద వీరి ప్రాణాలు ముగ్గురికి పోయినాయి. మొత్తం 4 చనిపోయారు, మొత్తం రాజు కుటుంబీకులు. చూసారా? ఇంకా మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి, యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. బాణాలు వేసే వాళ్ళ కంట్లో పడ్డాడంట. బాణాలు ఒకసారి 1000 మందో లేదా 100 మందో 500 మందో ఒక్కసారి లాగి ఒక్కసారి ఒక్క మాట మీద వదులుతారు. అవన్నీ కూడా బొమ్మలు చిరుగుతాయి. ఇక ఈ పడిన ఏరియా అంతా కూడా ఏమన్నా సరే దిగిపోతాయి. ఎన్ని దిగుతాయో తెలియదు. ఇప్పుడు అంబులు వేసేవారి కంట్లో పడ్డాడంట. ఈ అంబులు వేసేవారు ఏం చేశారంటే గురి పెట్టి ఎక్కడికి వేశారు? సౌలు మీదకి వేశారు. వచ్చిన అంబల్లా దిగబడిపోయింది. ఇప్పుడు సౌలు నీరసించిపోయాడు. ఇప్పుడు సౌలు ఒక నిర్ణయాన్ని కోరుకుంటున్నాడు. ఏమని అంటున్నాడు? సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి నన్ను పొడవుమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడిను. కత్తులు మోసేవాడు ఉంటాడు. ఇప్పుడు రాజుగారికి కత్తులు అందించేవాడు ఉంటాడు. ఏ కత్తి కావాలంటే అది అందించేవాడు ఉంటాడు. ఈ సౌలుకు తగిలినటువంటి గాయాలకి సౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను చంపితే అది నాకు చాలా అపకీర్తి. నీవు వచ్చి నన్ను పొడువు, నన్ను చంపని తన ఆయుధములను మోయేవాడిని అడుగుతుంటే వాడు భయం చేత అలాగ చేయకున్నాడు. నేను చేయను ప్రభు, నేను చేయనయ్యా, నువ్వు అభిషేకించబడిన వాడివి, నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడివి, నిన్ను నేను ముట్టుకొని అన్నాడు. సరే వీడికి చంపలేకపోతున్నాడని తన కత్తిని ఇలా పెట్టుకొని దాని మీదకు పడిపోయాడు సౌలు. ఈ ఆయుధాలు మోసేవాడు కూడా ఏమనుకున్నాడంటే, ఇంకేముంది, ఇన్ని అంబులు దిగినాయి కదా, కత్తి కూడా దిగింది కదా, ఆయన చనిపోయాడు మా రాజుగారని వీడు కూడా కత్తి ఎక్కడ పెట్టుకున్నాడు? గుండెకి పెట్టుకుని ఈడు బొక్కబారలా పడ్డాడు. వీడు చనిపోయాడు. అయితే ఏం జరిగిందంటే, కత్తి పెట్టుకొని చనిపోయాడు అనుకున్నాం మనం, కానీ సౌలు చనిపోలా, బ్రతికే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బ్రతికే ఉన్నాడు. ఈ పక్క పేజీకి వస్తే 2వ గ్రంథంలోకి సమూయేలుకి వస్తే ఇక్కడ కొన్ని మాటలు కనపడుతున్నాయి. 8వ వచనంలో, నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడని చెప్పి తిని, అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల తిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిల్చుండి నన్ను చంపుమని సెలవీయగా ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని. చూసారా? ఏ అమాలేకీలనైతే చంపమని దేవుడు సెలవిచ్చాడో ఆ అమాలేకీల్ని చంపకుండా ఉంచినందుకు చివరికి సౌలు ప్రాణం ఎవరి చేతిలో పోయింది? అమాలేకీయుడి చేతిలోనే పోయింది. ఏ పాపం అయితే నీలో ఉంచొద్దు, తీసివేయి అన్నాడు దేవుడు, దాని మీద నీకు జాలి కలిగి, దాని మీద నీకు ప్రేమ కలిగి, దాని ద్వారా నీకేదో లాభం వచ్చిందని దానిని నువ్వు ఉంచుకుంటే చివరికి నిన్ను పతనం చేసేది ఆ ఉంచుకున్న ఒక ముల్లే, ఆ ఒక్క పాపమే నిన్ను పట్టుకుంటుంది. సౌలు జీవితంలో
దేవుడు ఎదుట చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఈ అమాలేకీలు అనేవాళ్ళు నా ముందు ఉండటానికి వీల్లేదు, నువ్వు వాళ్ళని తుత్తునీలుగా తీసిపారేయమన్నాడు. ఏ అమాలేకీలనైతే చంపకుండా విడిచిపెట్టాడు. చివరికి సౌలు ప్రాణం ఎవరి చేతులు పోయింది? ఎన్ని అంబులు దిగబడినా సౌలు ప్రాణం పోలేదు. తన కత్తి మీద తాను పడినా సౌలు ప్రాణము పోలేదు. చివరికి ఎలా పోయిందంటే దేవుడు ఎవరిని తీసేయమన్నాడో తీయకుండా ఉంచాడు. ఆ అమాలేకుడి చేతిలోనే సౌలు ప్రాణం పోయింది. ఆ అమాలేకుడు సౌలు తలను ఛేదించి చూసారా, తలను తెగవేశాడు. ఇలాంటి స్థితిలో ఇక ఇతడు బ్రతకడని నేను నిశ్చయించుకున్న తర్వాతే నేను అతనిని చంపానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఇతను దావీదే ఊరుకోలేదులే కానీ ఇతన్ని చంపించేశాడు. కానీ దేవుని విడిచి యెహోవాను విడిచి యెహోవా నామమున వ్యర్థముగా ప్రమాణం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయంటే అనేక శ్రమల్లో ఇరుక్కుపోతాయి. దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాటను మనం ఆలకించాలి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉండదంటే, నీవు నీ మందిరమునకు దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. సమీపించి ఆయన మాటలను ఆలకించుట మేలు. ఆయన మాటలు నీవు ఆలకించి అంగీకరించిన ఎడల నీకు ఎంతో మేలు. చూసారా, సౌలు గనక దేవుని మాటలు ఆలకించి అంగీకరించినట్లయితే సౌలుకి ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అందుకే మనం చదివినటువంటి కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. సమూయేలు భూమిపైకి వచ్చిన తర్వాత ఇక్కడ సౌలు చెప్తున్నాడు, నా శ్రమలు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకు వచ్చినాయి? సౌలు రాజుగా శ్రమలు ఎందుకు వచ్చినాయి? యెహోవాను విడిచిపెట్టడాన్ని బట్టే వచ్చినాయి. యెహోవా మాట తృణీకరించడాన్ని బట్టే వచ్చినాయి. దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా రాజ్యపాలన చేయాలనుకోవటాన్ని బట్టి శ్రమలు వచ్చినాయి. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు చెప్పిన మాటలు మనము వినాలి. దేవుడు మనల్ని నడవమన్నట్లు నడవాలి. దేవుడు మనకి మంచి మార్గాన్ని సిద్ధపరుస్తాడు గనక ఆ మంచి మార్గం మనకి అది ముళ్ళు మార్గం లాగానే కనపడుద్ది. ముళ్ళే ఉన్నట్టుంటది, అక్కడికి వెళ్తే నుయ్యే ఉన్నట్టుంటది, అక్కడ గొయ్యే ఉన్నట్టుంటది. ఏమీ పర్వాలేదు, నీతో కూడా నడుచువాడు నీ దేవుడైనా యెహోవా. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నప్పుడు ఆ ముళ్ళు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ముళ్ళు లేకుండా చేస్తాడు. ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత గొయ్యి లేకుండా చేస్తాడు. ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత నుయ్యి లేకుండా చేస్తాడు. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత సముద్రం లేకుండా చేస్తాడు. ఆ యోర్దాను దగ్గరికి వెళ్ళిన తర్వాత యోర్దానే లేకుండా చేస్తాడు. మనం నమ్మాలి. మనం నమ్మి దావీదు వలె సాగిపోదాం. దావీదు ముందు అన్ని శ్రమలే, ఇబ్బందులే, ఇరుకులే, కరువే, అవమానాలే అయినా సరే ఆ అవమానం దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానం బారిపోయింది, శ్రమ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రమ బారిపోయింది, నింద దగ్గరికి వెళ్ళినప్పుడు నింద బారిపోయింది. ఎందుకు ఇలా జరిగిందంటే దేవుడైన యెహోవా దావీదునకు తోడై ఉండెను. హల్లెలూయా. మన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. మన యేసయ్య నామం మనకు తోడై ఉంది. మన యేసయ్య రక్తం మనకు తోడై ఉంది. మన యేసయ్య ఆత్మ మనకు తోడై ఉంది. ఏ విషయంలోనూ మనం భయపడకుండా, సందేహించకుండా ఆయన మనల్ని నడిపించినట్లు, ఆయన మనకు బోధించినట్లు మనము సాగిపోదాం. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. తల వంచి